కుట్టిని పెళ్లి కూతురు తయారు చేయడానికి పద్మమ్మ అన్నీ సిద్ధం చేస్తుంది. ఇక అన్నీ సిద్ధం చేశాక అందరూ కూడా పద్మమ్మ ఇంటికి వస్తారు. ఇక కుట్టికి పసుపు రాసి బొట్టు పెట్టి ఒకరు వచ్చి అలా అందరూ కూడా పసుపు రాసి బొట్టు పెట్టి కుట్టిని రెడీ చేస్తూ ఉంటారు. అలా కుట్టిని రెడీ చేస్తూ కుట్టిని అయితే కూర్చోబెడతారు. ఇక పద్మమ్మ తర్వాత హైమవతి అలాగే జ్యోతి వీళ్ళందరూ కూడా పసుపు రాసి బొట్టు పెట్టి ముత్తైదువులందరూ కూడా కుట్టిని పెళ్లి కూతురులా రెడీ చేస్తారు. ఆ తర్వాత జీవన కూడా తన స్నేహితురాలుగా పసుపు రాసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక వాళ్ళందరూ కూడా కుట్టిని పెళ్లి కూతురులా రెడీ చేస్తారు. ఇక పెద్ద ఆవిడైన హైమావతి అయితే అందరికీ పలదానాలు ఇచ్చి అందరి దగ్గర కుట్టి ఆశీర్వాదం తీసుకునేలా చేస్తుంది. ఇక అలా అయిపోయాక కుట్టికి జల్లెడలో నీళ్లు పోసి స్నానం కూడా చేయిస్తారు. అలా మంగళ స్నానం జ్యోతి పద్మమ్మ వాళ్ళిద్దరూ కూడా దగ్గరుండి చేయించేసరికి కుట్టి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. పసుపు దంచే కార్యక్రమంలో జ్యోతమ్మ లేనందున నేను ఎంత బాధపడ్డానో ఇప్పుడు ఆ బాధ అంతా తొలగిపోయింది. పెద్దమ్మగారు అలాగే జ్యోతమ్మ ఇద్దరూ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి కుట్టి అనుకుంటూ ఉంటుంది. ఇక స్నానం అయ్యాక కుట్టిని పద్మమ్మ అలాగే జ్యోతి వాళ్ళిద్దరూ కూడా రెడీ చేస్తారు. తనని పెళ్లి కూతురులా రెడీ చేసి జడ వేసి అలంకరణ చేస్తూ ఉంటారు. అలా అలంకరణ చేసినప్పుడు జ్యోతి బొట్టు పెట్టినప్పుడు కుట్టి నీకు నా దిష్టే తగిలేటట్టుగా ఉంది అని చెప్పి అంటుంది. అది విని కుట్టి అయితే సరే ఆపు జ్యోతమ్మ ఇక అని చెప్పి అంటూ ఉంటుంది. అలా కుట్టిని పెళ్లి కూతురులా రెడీ చేసి కిందకి తీసుకొని వస్తూ ఉంటారు పద్మమ్మ అలాగే జ్యోతి వాళ్ళిద్దరూ. అలా కుట్టిని తీసుకొని రావడం చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. కుట్టి ఎంత అందంగా ఉందని చెప్పి శివును అయితే కుట్టి వైపు చూసి అలా మైమర్చిపోతాడు. ఇక కుట్టి అందాన్ని చూసి గౌరీప్రసాద్ హైమావతి వీళ్ళందరూ కూడా ఎంత లక్షణంగా ఉంది కుట్టి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇదంతా చూసి యామిని జీవన ఇందమ్మ వీళ్ళు ముగ్గురు కూడా కుళ్ళుకుంటూ ఉంటారు. ఇక కుట్టి వచ్చి వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర అలాగే తాతయ్య అలాగే హైమ దగ్గర అలాగే జ్యోతమ్మ సూర్యబాబు దగ్గర వీళ్ళందరి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది. అలా ఆశీర్వాదం తీసుకున్నాక జ్యోతి సూర్య అయితే నువ్వెప్పుడు చల్లగా ఉండాలి కుట్టి అని చెప్పి జ్యోతి అంటుంది. మేము చల్లగానే ఉంటాం జ్యోతమ్మ, నువ్వు సంతోషంగానే ఉంటేనే కదా మేము కూడా సంతోషంగా ఉంటాము అని చెప్పి కుట్టి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. నువ్వు నా చుట్టుపక్కల ఉంటేనే నేను సంతోషంగా ఉండేది, అంతేగాని నువ్వు నా దగ్గర లేకపోతే నేను ఎలా సంతోషంగా ఉంటాను జ్యోతమ్మ, నిన్ను ఎలాగైనా సరే ఆ కేసు నుండి బయట పెడతాను జ్యోతమ్మ అని చెప్పి కుట్టి తనలో తానే సతమతమవుతూ ఆలోచిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.